ఈరోజు చిన్ని సీరియల్ అయితే సూపర్ అనే చెప్పాలి. అది ఎందుకంటే మన చిన్ని అయితే ఇంకా పెద్దదైపోయి ఇప్పుడు ఇంకా తనని పెంచుకుంటాను అని చెప్పి కావేరి అప్పచెప్పిన వాళ్ళైతే తనని బాగా చూసుకుంటూ తనైతే తను దత్తత అయితే తీసుకుంటారు. తనకి నామకరణం కూడా చేస్తారు. అంటే ఇంకా చిన్ని అనే పేరు ఇంక ఉండకుండా ఆ పేరు ఏంది అంటే ఇంకా తనే తండ్రి స్థానంలో ఉండి తనకి మధుమిత అని చెప్పనని ఇంకా ఐవర్ను పూజారి గారిని పెట్టుకొని తనకి పూజ చేసే నామకరణం మధుమిత గారిని పెడతారు. ఇంకా చదువులలో అన్నిట్లలో ఫస్ట్ ఉండే చిన్ని కూడా అయితే ఇంకా ఆటలలో కూడా ఫస్ట్ ఉంటుంది. చిన్నప్పుడేమో అందరితో చాలా సాఫ్ట్గా ఉండే చిన్ని పెద్దయిన తర్వాత ఇంకా అంతా రఫ్ అండ్ టఫ్గా అంటే ఒక శివంగిలా అనమాట అంతా మారిపోతుంది. ఇంకా ఏ ఆటలలో కానీ దేంట్లోనే ఇంకా మధుమిత ఉన్నది అంటే ఇంకా అక్కడికి మగపిల్లలు కానీ ఎవరూ రాకుండా ఉంటారు. అలా అయితే తనని ఇంకా పెంచుతారు. అంటే తన అమ్మకి చేసిందంతా వాళ్ళకి తెలుసు కదా, అందుకని తన మీదకి ఎవరు వచ్చినా ఎదుర్కొనేటట్టుగా తనైతే శివంగిలాగా అయితే పెంచుతారు. ఇంకా మధుమిత అయితే ఇంకా తూర్పుగోదావరిలో అక్కడ నాకు కబడ్డీ పోటీల్లో నాకు ఎవ్వరు ఎదురు లేరు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. నాతో కానీ పెట్టుకున్నారు అంటే ఇంకా చీలేస్తాను అన్నట్టుగా ఇంకా ప్రతి విషయంలో చెప్తూ ఉంటుంది. ఇంకా తనైతే నా కూతురు ఇంత పెద్దదైపోయి ఉంది అని చెప్పని తను చాలా సంతోషపడతాడు. కానీ మళ్ళీ ఒక పక్క డౌట్ పడుతూనే ఉంటాడు. రేపు ఒకవేళ వాళ్ళ నాన్న వచ్చి నా కూతురు నాకు ఇచ్చేయమంటే నేను మధుమితని వదిలేసి ఉండగలనా అని చెప్పని అనుకొని తను కంగారు పడతాడు. కానీ మధుమిత అయితే కావేరి బాలరాజు దూరం అయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరిని అమ్మ నాన్నగా అనుకుని వీళ్ళ దగ్గరే పెరుగుతుంది. కానీ తన మనసులో ఉన్న పగ మాత్రం అలాగే ఉంటుంది. ఇంక ఎలాగైనా నేను టౌన్కి అయితే వెళ్ళి రాజమండ్రికి వెళ్ళి ముందు మా నాన్నని కలవాలి అని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటుంది.